ఫ్రెండ్స్, మీ వీడియోస్ని మీరే ఎడిట్ చేసుకోవడానికి మీకు ఎడిటింగ్లో ఎలాంటి నాలెడ్జ్ లేకపోతే ఎడిటింగ్ రాకపోయినా ఈ వీడియోని చూసి అయితే మీరు ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. దానికోసం మీరు ఫ్రీ ఎడిటింగ్ యాప్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. దాని పేరు వచ్చేసి విఎన్ యాప్. ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో దొరుకుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ యాప్లోకి వచ్చేస్తే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూ ప్రాజెక్ట్ పైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, వీడియో అండ్ మ్యూజిక్. ఇక్కడ వీడియో ఏంటంటే వీడియో పైన క్లిక్ చేస్తే మనకు వీడియో క్లిప్స్తో డైరెక్ట్ ఆ యొక్క యాప్లోకి ఇంపోర్ట్ చేసేసుకొని ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. లేదా మ్యూజిక్తో స్టార్ట్ చేయాలనుకుంటే మ్యూజిక్ ట్రాక్స్ యూజ్ చేసేసి మనం వీడియో క్లిప్స్ని అయితే యానిమేషన్ చేస్తూ అలా చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను వీడియో పైన అయితే క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే దీన్ని యూజ్ చేసేసి మీరు మీ రీల్స్ని కానివ్వచ్చు, లేదా మీకు యూట్యూబ్ వీడియోస్ లేకపోతే ఏదైనా మీ వ్లాగ్స్ ఇలాంటివి ఏదైనా కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ రీల్స్ లేదా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి మీకు నేను చూపించే ఆప్షన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ రెండనే కాదు, మీరు ఎనీ టైప్ ఆఫ్ ఎడిటింగ్ కూడా కేవలం ఈ యొక్క టూల్స్ని ఉపయోగించి అయితే చేసుకోవచ్చు. నేను వీడియో పైన క్లిక్ చేసేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు గ్యాలరీలో ఉన్నటువంటి వీడియోస్ ఆర్ ఫొటోస్ మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడియో సెక్షన్లోకి వచ్చేస్తే ఓన్లీ వీడియోస్ మాత్రమే ఇక్కడ షో అవుతాయి. నేను ఇక్కడ ఒక క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో యూజ్ చేసేసి నేను వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో మీకు కావాల్సినటువంటి క్లిప్స్ని కూడా మీరు ఇలాగే ఒక యాప్లోకి ఇన్పుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి సెలెక్టెడ్ ఫుటేజ్ అని చెప్పేసి కింద కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మీరు దీనికి కావాల్స్తే ఒక ప్రివ్యూ చూసుకొని మీరు క్లిప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక క్లిప్తోనైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. చేసేసాక మనకి యాప్లోకి అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ కనిపించేదంతా ఇది ప్రివ్యూ మానిటర్ అనమాట. అంటే ఈ వీడియోలో ఏమేమి జరుగుతుంది అనేది మొత్తం ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఇదంతా టైం లైన్ అనమాట. అంటే ఇక్కడే మనం ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్లే బటన్ కింద ఉన్నటువంటి ఈ స్ట్రైట్ లైన్ ఏంటంటే దీన్ని ప్లే హెడ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే ఈ యొక్క ప్లే హెడ్ అయితే ఎక్కడైతే ఉంటుందో వీడియోలో అక్కడ మనం ఏదైతే వీడియోని ట్రిమ్ చేసినా, కటింగ్ చేసినా, లేకపోతే అక్కడ ఆ ఎఫెక్ట్స్ యాడ్ చేసినా ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఆ యొక్క ఎడిటింగ్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ టైమింగ్లో మాత్రమే ఎడిటింగ్ జరుగుతూ ఉంటుంది. సో దానికనమాట అర్థమై ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబర్స్ యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి కానీ, లేకపోతే మీ యొక్క రీల్స్ని ఎడిట్ చేయడానికి మీకు బాగా యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ మాత్రమే మీకు చెప్తాను. అంటే నాకు ఇక్కడ నుంచి ఒక వీడియో స్టార్టింగ్ కావాలి, యువతల పార్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండేది అక్కడ నాకు డైరెక్ట్ కావాలంటే సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న సిజర్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి వీడియో అయితే 2 పార్ట్స్ అయితే స్ప్లిట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఈ క్లిప్ని కట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఇలా జరుగుతుంది. ఇప్పుడు ప్లే హెడ్ అనేది మనకు ఆ వీడియో క్లిప్ పైన ఉంది. ఆ వీడియో పైన క్లిప్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న రెండు డిలీట్ ఆప్షన్లు మనకు కనిపిస్తాయి. పైన అడిషనల్ ఆప్షన్స్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది, కింద డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క 2 ఆప్షన్స్ని యూజ్ చేసేసి మీరు క్విక్గా అయితే ఆ యొక్క వీడియోని డిలీట్ అయితే చేసేయచ్చు. సో నేను దీన్ని యూజ్ చేసి డిలీట్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ ఏంటంటే ఇది అండు ఆప్షన్ అనమాట. దీనిపై క్లిక్ చేస్తే ఏంటంటే ఈ మిస్టేక్లో కానివచ్చు, లేకపోతే డిలీట్ చేసాము ఆ యొక్క క్లిప్స్ లేకపోతే ఆ ఎడిటింగ్ అనేది రిటర్న్ అయితే వచ్చేస్తూ. సో నేను ఈ వీడియోకి ఏంటంటే ఒక యానిమేషన్స్ ట్రాన్సాక్షన్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఈ యొక్క కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు ఇలాంటి ప్లస్ సింబల్స్ అనేటివైతే మీరు ఎక్కడైతే వీడియోస్ని కట్ చేస్తారో అక్కడ అదంతా కూడా అక్కడ వీడియోకి మధ్య హార్డ్ ఇదంతా ఎంటైర్ ఒకే క్లిప్ కాబట్టి మీకు చూడడానికి స్మూత్గా ఉంది. ఫర్ సపోజ్ వేరే క్లిప్స్ అనుకో, అవి సింపుల్గా కటింగ్ చేసినప్పుడు ఈజీగా హార్డ్గా జంప్ అయితే అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్స్ని అయితే మీరు చూస్తుంటారు సినిమాలో కానీ, షార్ట్ ఫిలిమ్స్లో కానీ, లేకపోతే రీల్స్లో కానీ. అలాంటి ట్రాన్సాక్షన్స్ మీరు యాడ్ చేయడానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ అయితే వస్తాయి. ఫేడింగ్ ఆప్షన్ అనమాట. సో ఇలా అనమాట. ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క ట్రాన్సాక్షన్ అయితే పెట్టేశాక చూడండి. సో ఇలా అయితే మీరు ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇదంతా ఒకే క్లిప్ కాబట్టి మీకు స్మూత్గా ఉంది. ఆ ట్రాన్సాక్షన్ అక్కడ అప్లై చేసినా చేయకపోయినా వేరే క్లిప్ అనుకో హార్డ్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ యూజ్ చేయాలో కూడా మీకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి సౌండ్ని నేను మ్యూట్ చేయాలనుకోండి, కొన్నిసార్లు ఆ యొక్క క్లిప్స్ ఇప్పుడు మనం రీల్స్ తీస్తుంటాం. రీల్స్ తీసేటప్పుడు బయట మనం అడిషనల్గా స్పీకర్స్లో నుంచి కానీ మొబైల్స్లో నుంచి కానీ సౌండ్ పెట్టి వేరే కెమెరా లేకపోతే యూజ్ చేసి తీసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆడియో మ్యూట్ కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాల్యూమ్ ఆప్షన్ దానిపైన ట్యాప్ చేసేస్తే ఆ ఎల్లోయిష్లోకి అయితే సెలెక్ట్ అయితే అయిపోతుంది. అప్పుడు ఒక వీడియోలో ఉన్నటువంటి ఆడియో అయితే మ్యూట్ అయితే అయిపోతుంది. ఇక్కడ టిక్ పైన క్లిక్ చేసేస్తే ఈ యొక్క ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినటువంటి క్లిప్కి మాత్రమే ఆడియో మ్యూట్ అవుతుంది. లేదా ఇక్కడ అప్లై టు ఆల్ అని చెప్పి క్లిక్ చేసేస్తే ఎంటైర్ టైమ్ లైన్లో ఎన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయో దానికల్లా కూడా ఆడియో అయితే మ్యూట్ అయితే అయిపోతుంది. సో నేను ఎంటర్ క్లిప్స్కి అయితే మొత్తం క్లిప్స్కి సెలెక్ట్ అయితే చేసేస్తున్నాను. అప్లై టు ఆల్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఏంటంటే ఇప్పుడు నాకు ఈ వీడియోకి కొంత స్లో మోషన్ అయితే కావాలన్నమాట. ఈ స్లో మోషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది. స్పీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి కర్వ్ అలాగే రెగ్యులర్ అని చెప్పి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ రెగ్యులర్ ఆప్షన్లో ఏంటంటే మనం ఒక రైట్ సైడ్కి స్లైడర్ని జరిపితే మనకు స్లో మోషన్ అయితే యాడ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్కి స్లైడర్ని ఇలా జరిపితే స్పీడ్ మోషన్ అయితే యాడ్ అవుతుంది. ఈ రెగ్యులర్ ఆప్షన్ యూజ్ చేస్తే ఏంటంటే మీరు ఎంటైర్ క్లిప్కి అయితే మొత్తం స్లో మోషన్ మొత్తం యాడ్ అవుతుంది. లేదా మీరు కొంత పార్ట్ వరకే కావాలనుకున్నారనుకోండి స్పీడ్ మోషన్, ఇక్కడ ఒక కట్ చేసుకోండి. ఇంత క్లిప్ వరకు కావాలంటే ఇక్కడ కొద్దిగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క ఏరియాలో మాత్రమే మీరు ఆ రెగ్యులర్ ఆప్షన్ యూజ్ చేసి స్లో మోషన్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇలా లేదు అనుకోండి కర్వ్ ఆప్షన్ యూజ్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కస్టమ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ యొక్క ప్లే హెడ్ ఇందాక మనం చూసాం కదా, చెప్పాను కదా ప్లే హెడ్ అని చెప్పేసి, ఈ ప్లే హెడ్ ఎక్కడ మీకు స్లో మోషన్ కావాలంటున్నారు అక్కడ ఉంచేసి ఇలా మీరు అక్కడ డాట్ని పట్టుకొని కిందికి స్క్రోల్ చేసి లాగారంటే ఫుల్లీ స్లో మోషన్ యాడ్ అవుతుంది. ఇలాగే పైకి అన్నారనుకోండి అక్కడ స్పీడ్ మోషన్ అయితే ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే వీడియో స్పీడ్ అయితే యాడ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఇలా అన్నమాట. అలాగే మీరు స్పెసిఫిక్ పార్ట్స్లో ప్లేసెస్లో మీరు వీడియోకి అయితే స్లో మోషన్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా మీకు ఇంకొక అడిషనల్ టిప్ కూడా చెప్తాను చూడండి. ఈవెన్ మీరు రీల్స్ని ఒకవేళ ఎడిట్ చేస్తున్నారనుకోండి, మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడే వీడియోని 60 fps లేకపోతే అంతకన్నా హై fps మాత్రమే రికార్డ్ చేయండి. అప్పుడు మీకు స్మూత్ స్లో మోషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మెయిన్ ఆప్షన్ ఏంటంటే కలర్ గ్రేడింగ్ చేయాలి కదా. సో ఇక్కడ ఫిల్టర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకు చూస్తే కొన్ని ఫ్రీ ఇన్బుల్ట్ లట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇవే ఫిల్టర్స్. సో దీనిపై క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా ఫిల్టర్స్ అయితే యాడ్ అవుతున్నాయి. మనం ఎలాంటి కలర్ కరెక్షన్ కలర్ గ్రేడింగ్ చేయకుండా దీనివల్ల ఈ లట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే వీడియో క్వాలిటీ తగ్గే అవకాశం ఉంది. దానికి గాను మీరు ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కావాల్సినటువంటి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. కలర్ కరెక్షన్ అనేది దీనిలో నేను బేసిక్స్ మాత్రమే చెప్తాను. అడ్వాన్స్డ్ కలర్ గ్రేడింగ్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్పోజర్ అనమాట. ఎక్స్పోజర్ ఏంటంటే ఆ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఆ లైటింగ్ అనేది మనకు ఒకవేళ ఈవెన్ ఇప్పుడు సపోజ్ మనం తీసుకున్న ఫుటేజ్ ఇలా డల్గా ఉందనుకోండి, ఇలాగ మనం స్లైడర్ని లెఫ్ట్ సైడ్కి జరిపితే మనం కింద ఆటోమేటిక్గా వీడియోలో లైటింగ్ అయితే యాడ్ అవుతుంది. దాని పక్కన కనిపించే కాంట్రాస్ట్ ఏంటంటే ఈ కాంట్రాస్ట్ వల్ల కొద్దిగా వీడియో క్వాలిటీ పెరుగుతుంది. అలాగే ఈ కాంట్రాస్ట్ ఎలా యూజ్ అవుతుందంటే బ్లాక్స్ వీడియోలో ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉంటాయో అక్కడ టిక్ బ్లాక్ గాను, అలాగే ఎక్కడెక్కడే హైలైట్స్ ఉంటాయో వైట్స్ లేకపోతే ఉంటాయి ఆ వైట్స్ ఉంటాయో ఆ వైట్స్ దగ్గర ఆ వైట్ని ఇంకా వైట్గాని చేసేసి సో అలా వీడియోని అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది యొక్క బ్రైట్నెస్ అనమాట. బ్రైట్నెస్ కూడా ఎక్స్పోజర్ లానే యూజ్ అవుతుంది. సో ఇలా లైటింగ్ అయితే పెంచుకోవచ్చు. దాని సెకండ్ ఆప్షన్ శాచురేషన్ అనమాట. శాచురేషన్ ఏంటంటే శాచురేషన్ పెంచితే మనం ఏమవుతుందంటే ఆ వీడియోలో ఉన్నటువంటి కలర్స్ అనేటివి ఇంకా బూస్ట్ అయితే అవుతాయి అన్నమాట. ఎవ్రీ కలర్ అనేది అయితే ఇందులో బూస్ట్ అయ్యి మనకు వీడియో అయితే కనిపిస్తూ ఉంటుంది. సో శాచురేషన్ మన వీడియోకు తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పక్కన కనిపించే వైబ్రెన్స్ ఆప్షన్ కూడా సో అలాగే అనమాట. వీడియోలో ఉన్నటువంటి కలర్స్ని అయితే ఇంకా మనకు టిక్గా ఆ కలర్స్ని అయితే బూస్ట్ చేస్తుంది. ఆ వైబ్రెన్స్ పక్కన కనిపించే ఆప్షన్ టెంపరేచర్ ఏంటంటే ఇక్కడ చూడండి. సో వీడియో మనకి ఇప్పుడు వచ్చేసి బ్లూ టింట్లోకి అయితే యాడ్ అవుతుంది. స్లైడర్ని లెఫ్ట్ సైడ్కి జరిపామంటే వార్మ్ టింట్లోకి అయితే యాడ్ అవుతుంది. సో మన వీడియోకి తగ్గట్టు దీన్ని వైట్ బ్యాలెన్స్ అంటుంటారు కదా. సో అదనమాట మీరు అలా చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక్కడ హెచ్ఎస్ఎల్ టూల్ గురించి నేను సపరేటెడ్ వీడియో చేస్తాను, లేదంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ వీడియోలో ఉన్నటువంటి కలర్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ వీడియోలో గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు కింద 3 స్లైడర్స్ అయితే కనిపిస్తున్నాయి. హ్యూ, సాచురేషన్, అలాగే లైట్నెన్స్ అని చెప్పేసి. ఇక్కడ హ్యూ ఆప్షన్పై క్లిక్ చేస్తే హ్యూని ఇలా మీరు ముందుకు జరిపారనుకోండి, ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి కలర్ చేంజ్ అయితే అవుతుంటుంది అనమాట. ఇక్కడ ఎల్లోయిష్లకి అయితే చిన్నగా చేంజ్ అయ్యింది ఆ గ్రీన్ కలర్. కింద కనిపించే సాచురేషన్ని మీరు ఇలా ముందుకు పెంచారనుకోండి, ఆ కలర్ అనేది ఇంకా ఆ పర్టికులర్ ఏదైతే గ్రీన్ సెలెక్ట్ చేశామో ఆ గ్రీన్ వరకే ఆ సాచురేషన్ అయితే పెరిగి ఇంకా టిక్గా గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది. సాచురేషన్ తగ్గించామంటే చూడండి పూర్తిగా వైట్లోకి అయితే వచ్చేసింది, ఐ మీన్ బ్లాక్ ఆ టైప్కి. ఇక్కడ లాస్ట్ చివర కనిపించే లైట్నెస్ ఏంటంటే అందులో ఉన్నటువంటి ఆ బ్రైట్నెస్ని అయితే పెంచుతుంది అనమాట, గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బ్రైట్నెస్ని. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా సో ప్రతి కలర్ మనం వీడియోలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ కలర్ ఉంది, రెడ్ కలర్ కూడా ట్రై చేద్దాం. ఆ రెడ్ కలర్ అయితే పెరుగుతుంది చూడండి సాచురేషన్. ఈ ఆప్షన్ కూడా ఏంటంటే ఫుటేజ్ క్వాలిటీని బట్టి మనం ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని యూజ్ చేసేసి మీకు అడ్వాన్స్ లెవెల్లో కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు, కానీ మీకు ఫుటేజ్ చాలా తక్కువ క్వాలిటీలో ఉందంటే ఈ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల వీడియో అనేది పిక్సలేట్ అవుతుంది. మీ వీడియోస్ అనేటివి హై క్వాలిటీలో ఉంటే తప్ప చేయండి, కానీ లేకపోతే క్వాలిటీ తక్కువ ఉంటే చేయొద్దండి. సో బేసిక్ కలర్ గ్రేడింగ్ టూల్స్ అయితే ఇవి. ఇంకా నేను మీకు అడ్వాన్స్ లెవెల్లో చెప్తాను, అది నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఈ యొక్క మనం ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఓన్గా చేసాం, ఎలాంటి లట్స్ యూజ్ చేయకుండా ఈ కలర్ గ్రేడింగ్. ఇక్కడ టిక్ పైన క్లిక్ చేయండి, లేదా ఇదే మొత్తం ఎంటైర్ క్లిప్స్ కావాలనుకుంటే అప్లై టు ఆల్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇంకా మనకు యూజ్ అయ్యేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి కానీ, అలాగే యూట్యూబ్లో వీడియోస్ చేసేవారికి, వాళ్ళకనే కదా ఇప్పుడు నేను చూపించే వీడియోస్ మీరు ఎనీ టైప్ ఆఫ్ ఏ వీడియోస్ చేసినా మీరు ఈ యొక్క ఆప్షన్స్ని అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపించే ఎఫెక్ట్స్ ఆప్షన్ స్టార్ సింబల్ కనిపిస్తుంది కదా, స్టార్ సింబల్ పైన క్లిక్ చేసేసి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీన్ని యూజ్ చేసేసి మీరు ఎఫెక్ట్స్ అయితే ఆ వీడియోకి అయితే యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ టిక్ క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క పర్టికులర్ ఎఫెక్ట్ ఆ యొక్క వీడియోకి మాత్రమే అప్లై అవుతుంది, లేదా అప్లై టు ఆల్ క్లిక్ చేస్తే అన్ని వీడియోస్కి అప్లై అయితే అవుతుంది. మీరు ఎఫెక్ట్ డిలీట్ చేయాలనుకుంటే మీరు దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేయలేరు. ఇక్కడ నన్ను ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ పై క్లిక్ చేస్తే మాత్రమే ఎఫెక్ట్ అయితే ఆ వీడియో నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లాస్ట్లో ఒక ఆప్షన్ ఉంది, అదేంటంటే మనం ఆ వీడియోలో ఉన్నటువంటి సౌండ్ లేకపోతే ఆడియోని మనం బయటికి తేవడానికి ఇక్కడ మనకు ఆడియో ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసేస్తే మనకు ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఆడియో అయితే ఇలా టైం లైన్లోకి అయితే ఆడియో సెక్షన్లో యాడ్ అయితే అయిపోతుంది అనమాట. లేదా మనం డైరెక్ట్గా ఆడియోని తీసుకొని రావడానికి ఇక్కడ కనిపిస్తున్న పైన టాప్లో ఆడియో సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం యూట్యూబ్ వీడియోస్కి లేదా మీరు ఏదైనా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఇంటర్నల్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఆడియోని తీసుకురావాలంటే ఇక్కడ మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేయండి. మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసేసాక ఇక్కడ మళ్ళీ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి, మ్యూజిక్, ఫేవరెట్, మై మ్యూజిక్ అని. మై మ్యూజిక్లోకి అయితే వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని యూజ్ చేసేసి మీరు ఏదైనా ఒక రీల్లో ఉన్నటువంటి కానివ్వచ్చు, ఒక వీడియోలో ఉన్నటువంటి ఒక ఆడియోని మీరు డైరెక్ట్గా అయితే ఇలా ఒక దీనిపై సెలెక్ట్ చేసుకొని టిక్ పై క్లిక్ చేశారంటే సో ఇలా యాడ్ అయితే ఆడియో డైరెక్ట్గా మీకు టైం లైన్లో యాడ్ అయితే అయిపోతుంది. ఇందాక చెప్పినటువంటి ఆప్షన్సే మీకు ఈ యొక్క ఆడియోని ట్రిమ్మింగ్ చేయడానికి కానివ్వచ్చు, దానికైనా కూడా మీకు ఈ యొక్క ఆప్షన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఈ యొక్క ఆడియోని ఇక్కడ దాకా కట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు సిజర్ సింబల్ పై క్లిక్ చేశాను. ఇక్కడ డిలీట్ ఆప్షన్ పై క్లిక్ చేశానంటే మనకి నేను రైట్ సైడ్ ఆడియోని కట్ చేయాలనుకుంటున్నాను, కానీ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ట్రాక్ అయితే వెళ్ళిపోయింది. సో ఇక్కడ అండూ పైన క్లిక్ చేయండి. అలా ఎందుకు జరిగిందంటే ఇప్పుడు చూస్తే ఆ యొక్క ఆడియోకి ఆ ట్రాక్కి ఒక బార్డర్ అనేది ఒక హైలైట్ అయితే అయ్యింది కదా. సో ఇప్పుడు అది ఆ యొక్క ఆడియో ట్రాక్ సెలెక్ట్ అయిందనమాట. మనం డిలీట్ కావాలనుకుంటున్న ట్రాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఆ సింబల్ ఆ క్లిక్ చేసేస్తే డిలీట్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇలాంటి ఆడియోస్ లేకపోతే ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఏదంటే ఈ యొక్క ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ పక్కన ఒకటి ఇక్కడ అండూ సింబల్ మధ్యలో ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీన్ని అన్లింక్లో పెట్టుకోండి అనమాట. ఇలా అన్లింక్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎడిటింగ్ చేసేటప్పుడు కొంత డిస్టర్బెన్స్ రాకుండా, ఈ యొక్క యాప్లో డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది. సో ఆ డిస్టర్బెన్స్ రాకుండా మీరు ఈజీగా ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో మీ వీడియో రెడీ అయ్యాక ఏంటంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఎక్స్పోర్ట్ ఆప్షన్పై క్లిక్ చేసేసి మీకు ఇలా ఉంటుంది ఆటోలో, మాన్యువల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ వీడియో హై క్వాలిటీలో ఉంటే మ్యాక్సిమం మీరు ఎందులో అప్లోడ్ చేయాలనుకున్నా కూడా యూట్యూబ్ అయితే 4K పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ అయితే 108p పెట్టుకొని 60 FPS పెట్టుకోండి. 60 FPS పెట్టుకొని ఇక్కడ సింపుల్గా ఎక్స్పోర్ట్ పైన అయితే క్లిక్ చేసేస్తే మీ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఈ వీడియోలో యూస్ఫుల్ అయ్యే ఒక ఆప్షన్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో అదేంటంటే ఇక్కడ మనకు ప్రివ్యూ మానిటర్ పైన ఒరిజినల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనిపై క్లిక్ చేస్తే వీడియో ఒక ఆస్పెక్ట్ రేషియోస్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్కి, రీల్స్కి వీడియో ఎడిటింగ్ చేసుకుంటే ఈ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే 16:9 అని చెప్పేసి ఇక్కడ యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆస్పెక్ట్ రేషియో సైజెస్ సెలెక్ట్ చేసుకొని మాత్రమే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది.